హలో ఎవ్రీవన్. ఈరోజు వెదర్ చల్లగా ఉంది కదండి. అందుకే ముస్లిం స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ గురించి తెలుసుకుందామా? ముందుగా 1 కేజీ చికెన్ను తీసుకొని శుభ్రంగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా, కారం, ధనియాల పొడి అండ్ లవంగాలు యాలకుల పొడి వేసి బాగా ఆ మసాలా మొత్తం చికెన్ని పట్టుకునేంతగా బాగా కలపాలి. అందులో పెరుగు కూడా, పుల్లటి పెరుగైనా పర్వాలేదండి, పెరుగు కూడా వేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ మొత్తం మసాలా చికెన్ని పట్టుకునేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్లో మారే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కూడా వేసి తగినంత నీళ్లు పోసి మూత పెట్టి అది హాఫ్ కుక్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి దాన్ని హాఫ్ కుక్ అయ్యే వరకు చేయాలి. అది హాఫ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి అందులో నెయ్యి, నూనె వేసి అందులో హోల్ బిర్యానీ మసాలా అయిన లవంగాలు, యాలకులు, జాపత్రి, షాజీరా అండ్ దాల్చిన చెక్క వేసి అందులోనే కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బ్రౌన్ కలర్కు మారిన తర్వాత టొమాటో కూడా వేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేయాలి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. అందులో పుదీనా కొత్తిమీర కూడా వేయాలండి. ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది. పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసి మనం ఎంతైతే బాస్మతి బియ్యం తీసుకున్నామో దానితో ఈక్వల్గా అందులో వాటర్ని కూడా వేసి మరిగించాలి. అందులోనే కొంచెం కోకోనట్ని తీసుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్ను కూడా ఆ మరుగుతున్న బిర్యానీ మసాలాలో వేసి బాగా ఉప్పు కూడా వేసి బాగా మరిగించాలి. అది బాగా మరిగిన తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న బాసుమతి బియ్యాన్ని కూడా తీసి అందులో వేసి బాగా కలిపి దాన్ని మూత పెట్టాలి. బియ్యం కూడా హాఫ్ కుక్ అయ్యే వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని హాఫ్ కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. అది హాఫ్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం హాఫ్ కుక్ చేసిన చికెన్ని కూడా బాగా కలపాలి. దాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దానిలో ఉండే ఆవిరి అనేది బయటకి పోకుండా ఒక బరువు వస్తువుని పెట్టి సిమ్లో 10 మినిట్స్ పాటు ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత మనం గనక ఆ మూత తీసి చూస్తే వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. బిర్యానీలోకి కాంబినేషన్గా పెరుగు రైత, నిమ్మకాయ అండ్ ఉల్లిపాయలతో తీస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. subscribe